కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షపై టెన్షన్ వాతావరణం నెలకొంది. 14 రోజులుగా మొక్కవోని ధైర్యంతో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులను భారీ బందోబస్తు మధ్య కిర్లంపూడికి తరలిస్తున్నారు. తుని కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ మంజూరు కావడంతో నేడు దీక్ష విరమించే అవకాశం ఉంది. కిర్లంపూడిలోనే దీక్ష విరమిస్తానని ముద్రగడ ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. కలెక్టర్, ఎస్పీ కిర్లంపూడికి వచ్చి నిమ్మరసం ఇస్తే దీక్ష విరమిస్తానని చెప్పారు. ముద్రగడ వెంట కాపు నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్లపై త్వరగా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు కాపు నేతలు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిశంకర్ అడిగి తెలుసుకుందాం. రవిశంకర్, చెప్పండి, ఈ రోజు ముద్రగడ దీక్ష విరమిస్తున్నట్లుగా తెలుస్తోంది. కిర్లంపూడిలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ నందు. కొన్ని అనూహ్య పరిణామాల మధ్య, పోలీసుల హైడ్రామా మధ్య కొద్దిసేపటి క్రితం ముద్రగడ దంపతులను ఒక ప్రత్యేక స్కార్పియో వాహనంలో కిర్లంపూడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 10 మినిట్స్ అయింది కాబట్టి కిర్లంపూడికి రాజమండ్రి నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు ఆ దారి పొడవునా కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దారి పొడవునా ఉన్న ముద్రగడ అభిమానులు ముద్రగడ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారి పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు. కిర్లంపూడిలో అయితే నిన్న నైట్ నుంచి కూడా ఒక రకమైన హడావుడి నెలకొంది. తమ ఉద్యమ నేత, తమ ప్రియతమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు గత 14 రోజులుగా పోలీసుల దిగ్బంధంలో, నిర్బంధంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో దీక్ష చేశారు కాపు జాతి కోసం. ఈ నేపథ్యంలో ఆయన కిర్లంపూడికి భారీగా కాపు సోదరులు, కాపు ప్రజలు, ముద్రగడ అభిమానులు వారిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గత 4 రోజులుగా ఒక హైడ్రామా నెలకొంది. సానుకూల ఒక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం దిగుస్తుంది అని చెప్పి మొదటి నుంచి ఒక రకమైన సంకేతాలు పంపిన ఏపీ సర్కార్ తర్వాత నిన్న సాయంత్రం చేతులు ఎత్తేసింది. మాకు సంబంధం లేదు, మీరు దీక్ష విరమించుకుంటారో లేదో మీ ఇష్టం అంటూ వదిలేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ముద్రగడ తన అనుకున్న డిమాండ్ నెరవేర్చుకున్నారు. తుని కాపు ఘర్షణ ధ్వంసం తర్వాత పెట్టిన అక్రమ కేసుల్లో అన్యాయంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ పద్మనాభం గత 14 రోజులుగా దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారో దానికి అనుగుణంగా ప్రభుత్వం 13 మందిని బెయిల్పై విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముద్రగడ మాట నగ్గితే ప్రజల్లోకి ఒక రకమైన ప్రభుత్వంపై వ్యతిరేక సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో నిన్న ఈవినింగ్ నుంచి ప్రభుత్వం చాలా డిఫరెంట్ వ్యూహంతో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. బెయిల్ నుంచి విడుదలైన 3 నాయకుల్ని కూడా ముద్రగడను కలవనివ్వలేదు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముద్రగడను కిర్లంపూడికి పిలుస్తున్నారు. ఒక 50 మినిట్స్ లో, అంటే ఒక 50 నిమిషాల లోపులోనే ముద్రగడ కిర్లంపూడికి చేరుకుంటారు. ముద్రగడను ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి తరలించే సమయంలో ముద్రగడ గత 14 రోజులుగా మీడియాకు కూడా ముద్రగడను చూపించే పరిస్థితి లేదు. మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియాపై నియంత్రణ విధించిన పరిస్థితిలో ముద్రగడ ఆయన భావాల్ని మీడియాకు ప్రకటించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీడియాను అడ్డుకున్నారు. ముద్రగడతో కల్పించలేదు. సో మరి కాసేపట్లో ముద్రగడ పద్మనాభం అండ్ ఆయన సతీం రైట్. థ్యాంక్ యూ రవిశంకర్.